తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులకు అందరికీ కూడా నాయక ప్రణామాలు. ఇక్కడ ఎంతోమంది దామోదర్ మాస్వామి, సుధాకర్ రావు, కొండూరు నరసింహ అటువంటి ఎంతోమంది జ్ఞానులు కూడా తమ సందేశాన్ని మీకు అందరికీ అందించడం జరిగింది. దీన్ని మీరు ఒక లెసన్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలోకి రావాలి. ఈ ప్రపంచంలో ధ్యానానికి మించింది మరొకటి లేదు. మనకు లోపలికి పోయే శ్వాస ప్రధానమైనవి. మన మనిషికి రోగాలు, సమస్తమైన వికారాలు అనేన్నిటి కారణం మనం లోపలికి తీసుకునేది. ఒకటి శ్వాస, రెండు ఆహారం. దామోదర్ మాస్వామి గారు చెప్పారు, ఆహారం సాత్విక ఆహారం తీసుకుంటే మన లోపల సాత్వికమైన గుణాలు అవే ప్రజ్వలిస్తుంటాయి. మనము భయంకరమైన ఆహారం తీసుకుంటే మన ఆలోచనలు అవన్నీ కూడా చాలా భయంకరంగా వస్తాయి. ఇంకొకటి, ఈ ధ్యానం అనేది అందరికీ చాలా గొప్ప సబ్జెక్టు. దీన్ని అందరూ కూడా ఇష్టపడి చేయాలి, కష్టపడి కాదు. మనం ఏ దాని మీద మనకు ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని చేయడం మనకు కష్టం కాదు, ఇష్టం. ఒక తల్లి తన బిడ్డకి ఏదైనా చేసి పెట్టాలంటే ఎంతో కష్టపడుతుంది, కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా చేస్తుంది. అందువల్ల ఆ కష్టం అనేది అందులో కల్పించదు. ఈ ధ్యానం అనే దాంట్లో మనం ఇష్టంగా చేసుకుంటే అందులో కష్టం అనే మాట ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి ధ్యానం చేయాలి. సో ఎట్లా? కష్టపడి కాదు, ఇష్టపడి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసుకొని తమ యొక్క ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, తమ జీవితాన్ని యొక్క అంతా సఫలం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.